రైతు భరోసా సంబురాల పేరుతో హంగామా చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తీరును మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎండగట్టారు. రైతులను నిండా ముంచి నమ్మించి మోసం చేసినందుకు సంబరాలు చేసుకోవాలని ప్రశ్నించారు. ఏం సాధించారని రైతు సంబరాలు చేసుకుంటున్నారని నిలదీశారు. రైతును రాజును చేయాలన్న ఉద్దేశంతో పంటకు పెట్టుబడి సాయంగా కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ గత 9 ఏళ్లలో రైతు బంధు ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో 11 విడతల్లో సుమారు 75,000 కోట్లు జమ చేశాడన్న ప్రశాంత్ రెడ్డి ఏనాడు రేవంత్ రెడ్డి లాగా హంగామా చేయలేదని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా ఎకరానికి 7500 కాకుండా మొదటిసారి 5000 ఇచ్చి చేతిలో దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. రెండో విడత పూర్తిగా ఎగ్గొట్టి మూడో పంటకు 4 ఎకరాల పైన ఉన్న రైతులందరికీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా అని ప్రశ్నించారు వేముల ప్రశాంత్ రెడ్డి. సగం మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు సంబరాలు చేసుకోవాలా అంటూ రేవంత్ రెడ్డిని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్నాలకు అన్ని మాటలు మార్చి బోనస్ ఎగ్గొట్టినందుకు చేసుకోవాలని చెప్పాలన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ ఆటకెక్కించినందుక, రైతు బీమా ప్రీమియం కట్టనందుక, కౌలు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా ఇంకా అమలు చేయనందుక, రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయకుండా రైతు నడ్డి వీరుస్తున్నందుక ఎందుకు సంబరాలు చేసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పరిపాలనలో వ్యవసాయం పండగ అయితే రేవంత్ రెడ్డి పరిపాలనలో వ్యవసాయం దండగైనందుక వేడుకలు చూసుకోవాలన్నారు. కాంగ్రెస్ సంవత్సరంన్నర పరిపాలనలో 500 పైన రైతులు ఆత్మహత్య చేసుకున్నందుక ఉత్సవాలు చేసుకోవాలని నిలదీశారు. ధాన్యం సకాలంలో అమ్ముకోలేక కల్లాలపై పిట్టల్లాగా రైతులు రాలిపోయినందుక ఎందుకు చేసుకోవాలి సంబరాలు రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు ప్రశాంత్ రెడ్డి. కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని రైతు భరోసా వేసి సంబరాలు చేస్తున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఇది ఎన్నికల స్టంట్ గానే రైతులు చూస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సంబరాల పేరిట ఎన్నికల డ్రామాలు ఆపి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎగ్గొట్టిన రైతు భరోసా ఇవ్వడంతో పాటు రైతులందరికీ 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు పాత సీజన్లతో సహా 500 బోనస్ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదని వేముల హెచ్చరించారు.